శంఖారావము మన రికార్డింగ్ నెంబర్లో ఇది 73 అన్నమాట. 10వ అధ్యాయము అంటే 10th చాప్టర్ అయిన విభూతి యోగంలో 16వ శ్లోకం చదువుకోబోతున్నాం మనం. ఈ నీ సృష్టి వైభవములను గూర్చి ఆత్మవైభవములుగా చెప్పగలవాడవు నీవే. ఆ వైభవములతోనే నీవీ లోకములయందు వ్యాపించి నివసించుచున్నావు. దేహమునందు దేహము గలవాడుగా ఉండును. నీతియందు నీతి ధర్మములు లోకమున ప్రవహించును. అగ్నియందు వేడిమి వెలుగు అను ధర్మములు లోకమున భాషించును. ఇవి భౌతికములు కావు, అయినను అందు తానున్నాడు కనుకనే నీరు పల్లముగా ప్రవహించుట, అగ్ని ఊర్ధ్వముఖముగా ఉండుట మున్నగు ధర్మములు క్రమము తప్పక వర్తించుచున్నవి. మరిచిపోయి నీరు మెరకకు ప్రవహింపదు. అందు మరువకుండుట నీటి లక్షణము కాదు, ఆ నీటి లోకమున ఉన్న అంతర్యామి లక్షణము. 16వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ హెడ్డింగ్ గుణకీర్తనము. సకల సృష్టి ధర్మములతో కూడిన సృష్టిలో కూడా భగవంతుని అస్తిత్వమును స్మరించు సాధన కావలెను. ఇంద్రియములకు మనస్సుకు సృష్టి ధర్మములే గోచరించును గాని భగవంతుడు గోచరింపడు. సృష్టియందు అందలి ధర్మములయందు భగవంతుని పరిపరి విధములుగా చింతనము చేయుచున్నచో గోచరించును. మన దేహమునందు గల అనేక వస్తువుల ఏకత్వమే మనము. ఈ ఏకత్వమును యోగము అందురు. అందు అనేకమున్నట్లు గోచరించును గనుక సృష్టిలోని యోగమును భగవంతుని యోగమాయ అందురు. ఈ మొత్తమునందు తానొక్కడే ఉండును కనుక భగవంతుడు మొదటి యోగి. అట్టివానిని సృష్టి ధర్మములలో స్మరించుట సులభము కావలెనన్నచో ఏ ఏ భావములతో స్మరింపవలెను? అతని వైభవములను గూర్చి చెప్పుకొని తృప్తి పొందునట్టి అనుభూతి ఎట్లుండునో వివరింపుము అని అర్జునుడు ప్రశ్నించెను. దానికి కృష్ణుడిట్లు సమాధానము చెప్పుచున్నాడు. 17, 18 శ్లోకాలు అయిపోయినాయి. నా విస్తృతికి పరిమాణము లేదు, మొదలు చివర అని లేదు కనుక ప్రాధాన్యమును బట్టి గుణకీర్తనము చేసుకొనుటయే మార్గము. సర్వజీవులలో నేనను భావమును సృష్టిలోని యోగమూర్తిగా ధ్యానము చేయుము. అది ధ్యానము చేయువానిలో తాను అనుభావముగా అనుభవమునకు వచ్చును. అది ఏ ఆత్మ. అన్నిటి యందును తానున్నట్లు దర్శించిన ధ్యానమే ఆత్మధ్యానము. దాని నుండి అందరూ పుట్టి వర్తించి దానిలోనికి లీనమగుచున్నారు కనుక తానే ఈ సృష్టి మొత్తమునకు మొదలు చివర నడిమి అని ధ్యానము చేయవలెను. 19, 20 శ్లోకాలు అయిపోయినాయి. ఆదిలో సృష్టిగా దిగి వచ్చిన వెలుగులే ఆదిత్యులు. సృష్టియే లేనప్పుడు తానుండును గాని తానున్నట్లు తెలియదు. మనకు నిద్రాస్థితి ఎట్టిదో సృష్టి మొత్తమునకు ప్రళయస్థితి అట్టిది. అది ఏ రాబోవు వెలుగులకు మూలము లేక తల్లి. అట్టి చీకటినే అదితి అందురు. అదితి నుండి పుట్టిన వెలుగులే ఆదిత్యులు. వారిలో విష్ణువు నేనని ధ్యానింపుము. విష్ణువనగా వ్యాపించి ఉండువాడు. సృష్టిలో సృష్టిగా వ్యాపించి నిలచి ఉన్న మొదటి రూపమును ధ్యానించుటయే విష్ణువును ధ్యానించుట. ఇక రెండవ ధ్యానము దేనిని చేయవలెను? సృష్టిని చూచుటకు కావలసినది వెలుగు కనుక దానిని దేవుడుగా అనగా తానుగా ధ్యానము చేయవలెను. వెలుగునిచ్చు సాధనములలో సూర్యచంద్రులు మొదటివారు కనుక వారి అందలి వెలుగును నన్నుగా ధ్యానము చేయవలెను. చూచుట అనగా చూచువాడు బ్రతికి ఉండుట. దానికి వాయువు ముఖ్యము. వాయువునకు మూల కారణము చోటులోని కదలిక. ఈ కదలిక 7 విధములు. వానినే సప్త మరుత్తులు అందురు. అందు మరీచి అనువాడు నా వైభవముగా ధ్యానము చేయవలెను. గగనమున గ్రహముల గమనము భగవంతుని విభూతులలో ఒకటి. ఈ గమనము భూమి చుట్టూను దేశకాలముల కొలతలను పుట్టించును. ఈ కొలతలచే చేయబడిన సమభాగములు నక్షత్రములు అనబడును. గగన భాగమును 28 సమభాగములుగా చంద్రుడు విభజించుచున్నాడు కనుక నక్షత్రములయందు చంద్రుడు దేవుని వైభవములలో ఒకటి. వానిని నన్నుగా ధ్యానము చేయవలెను. అనగా చంద్రుని గమనమును అనుసరించి 28 రోజుల విభాగముగా చాంద్రమానము ఏర్పడును.
దీనిని అనుసరించియే స్త్రీలకు ఋతుకాలమును గర్భధారణ కాలమును ఏర్పడి దేహధారి అయి భగవంతుడు తన వైభవమును చూపును. 21వ శ్లోకం అయిపోయింది. దేహధారి అయిన జీవుని యందు శ్వాసరూపమున భగవంతుని విభూతి పనిచేయుచుండును. ఈ శ్వాసయే ప్రాణము చేయునట్టి గానము. దానినే ఋషులు సామవేదము అందురు. సృష్టి పుట్టునట్టి ప్రకృతి యందలి జ్ఞానమే వేదము. అందు శ్వాస లేనిచో జ్ఞానమును ఉపాసించువాడు ఉండడు గనుక వేదములలో నన్ను సామవేదముగా ధ్యానము చేయుము అని కృష్ణుడు చెప్పుచున్నాడు. దేవతలు సృష్టి ధర్మములను యజ్ఞార్థముగా ప్రవర్తింపచేయువారు. అట్టివారిలో వాసవుని రూపముగా దేవుని ధ్యానము చేయవలెను. వాసవుడనగా వసువులకు పుట్టినవాడు. అతనే ఇంద్రుడు. వసువులు అను దేవతలు 8 మంది. వారు పొడవు, వెడల్పు, బరువు, మందము, ఆకారము, వ్యక్తిత్వము, తన చేష్టలు ఇతరులకు గోచరించుట అను 8 సృష్టి ధర్మములుగా పనిచేయుదురు. ఈ ధర్మముల నడుమనున్న అస్తిత్వమే వాసవుడు గనుక అణుమయ స్వరూపమైన ఈ జగత్తునందలి అంతర్యామిగా దేవుని భావన చేయవలెను. అట్లు భావన చేయుటకేర్పడినవి ఇంద్రియములు. వానియందు పనిచేయుచున్న ఒకే ఇంద్రియము పేరు మనస్సు. మనస్సులో సర్వేంద్రియముల మూలమున సృష్టి వైభవములను మనము గుర్తించుచున్నాము. కనుక భగవంతుని వైభవమును మనస్సుగా ధ్యానము చేయవలెను. ధ్యానము చేయనప్పుడు మనస్సు చాంచల్యము కలిగించి అడ్డువచ్చునని పలువురు భ్రమపడుదురు. ధ్యానమునకు మనస్సే అడ్డమనియు దానిని తొలగింపవలెననియు ప్రయత్నించి విఫలులగుచుందురు. మనస్సును దేవుని అస్తిత్వముగా అనగా నేనుగా ధ్యానము చేయువారికి అది అడ్డురాదు. ఈ మనస్సు గాని ఇంద్రియములు గాని పనిచేయుటకు అందలి చైతన్యము లేక అవి మేల్కొనుట అను శక్తి ముఖ్యము. చైతన్యము వలననే జీవులు ద్రవ్యముగా కాక జీవులుగా ఉన్నారు. కనుక చైతన్యమును భగవంతుని వైభవముగా ధ్యానము చేయవలెను. 22వ శ్లోకం అయిపోయింది. ఈ బ్రహ్మాండమంతయు సృష్టి మహాయంత్రము. అందు ప్రజ్ఞ, శక్తి, ద్రవ్యము అను 3 స్థితులు సృష్టి అయి ఒకదానిలో నుండి ఇంకొక దానిలోనికి పరివర్తనము చెందుచుండును. ఈ 3ను ప్రధానముగా 3 లోకములు. అందు ప్రజ్ఞయే వెలుగు. వెలుగు అనగా కంటికి తోచునట్టిది వెలుగు కాదు, మనకు తెలియనట్టి వెలుగు, మనమున్నట్లు తెలియచున్న వెలుగు. ఈ వెలుగులో స్పందించున్నది శక్తి. అది స్పందనాత్మకముగా వైబ్రేషన్గా ఉండును. ఇందు ఉద్భవించు స్పందనమూర్తులనే రుద్రులు అందురు. వారు 5 జ్ఞానేంద్రియములలో 5 కర్మేంద్రియములలో మనస్సులో ప్రవృత్తులుగా స్పందించుచుందురు. ఈ మొత్తము 11 మంది రుద్రులుందురు. వారు కంటికి కిరణమయమైన వెలుగుగను చెవికి శబ్దమయమైన వెలుగుగను స్పందించుచుందురు. వీరు స్పందించు ఈ తావునే అంతరిక్షము అందురు. ఈ స్పందనము నుండియే అకారాది షకారాంతములైన ధ్వనులు పుట్టును. వాని నుండి పదములు వాక్యములు పుట్టును. వాని యందు మనము మాట్లాడుకుని అర్థములలోని అంతర్యామిగా పరమార్థము పుట్టును. దాని యందు మన భావములన్నీ శమించును గనుక ఈ పరమార్థమును శంకరుడు అందురు. రుద్రులలో సర్వాంతర్యామి యొక్క అనగా నా యొక్క మూర్తియే శంకరుడు. యక్షులు అనగా స్థూల శరీరమును నిర్మాణము చేయువారు. యక్షస్సులు అనగా స్థూల శరీరమును రక్షించుటకు కావలసిన పొరలను నిర్మించి మోయుచుండువారు. అట్టి వారిలో ద్రవ్యమును భౌతిక స్థితిలో కూడబెట్టువాడు విత్తేశుడు లేక కుబేరుడు. వసువులనగా భౌతికత్వమునకు అధిపతులు. వారిలో పావకుడు భౌతిక లోకమున పనిచేయునట్టి అగ్నిహోత్రుడు. ఇతడు వేడిమి, వెలుగు మున్నగు స్థితులలో పనిచేయుచు భౌతిక ద్రవ్యమును స్థితిగతులలో మార్పు చెందించును. రసాయనికములైన మార్పులన్నీ వాని వలననే జరుగును. ఆకలి, జీర్ణమగుట, ఘనపదార్థము ద్రవీకరింపబడుట, ద్రవములు వాయురూపము చెందుట మొదలగు స్థూల సూక్ష్మ భౌతిక విభేదములన్నిటికీ పావకుడే అధిపతి.
నిప్పు రూపమున దగ్ధము చేసి పరిశుద్ధి కలిగించును కనుక పావకుడు అని పిలువబడుచున్నాడు. ఆ పావకుడు నా విభూతియే. మేరువనగా గగనమునందు సుడిగుండముల వంటి మూర్తులను సృష్టించు శక్తి. ఇది మన భూమిపైన ఉత్తర దక్షిణ ధ్రువములందు వ్యక్తమై పనిచేయుచుండును. భూమి తన చుట్టూను తాను తిరుగుచుండుట వలన ఉత్తర దక్షిణములందు ధ్రువములకు పైన పర్వతముల వంటి ఆకారములు పుట్టి తిరుగుచుండును. అంతేకాదు, ఇవి పుట్టి తిరుగుచుండుట సంభవించిన తరువాతనే వీని నడుమ భూమి యొక్క గోళాకారము పుట్టి ఘనీభవించెను. ఇట్లే గ్రహగోళములకన్నింటికి ఉత్తర ధ్రువమునందు మేరువు ఉండును. దక్షిణమున ఉన్న పర్వతమును మంధర అందురు. గ్రహగోళముల పైనున్న పర్వతములు మొదలగు వానిలో దేని మేరువు దానికున్నది. ఆ మేరువుపై ఆధారపడియే ఆ పర్వతాదుల ఆకారములు స్థిరముగా నిలచును. ఈ విధముగా రుద్రులలో శంకరుడు, యక్ష రక్షస్సులలో కుబేరుడు, వసువులలో పావకుడు, శిఖరములు గలవారిలో మేరువు అంతర్యామి అయిన తానే. 23వ శ్లోకం అయిపోయింది. పురోధనుడు అనగా పురోహితుడు, వేదమును ఉచ్చరించువాడు, క్రతువులు చేయించువాడు. మనలో అతడు వాక్కును పలుకునట్టి తెలివిగా ఉన్నాడు. వాని వలననే కావలసిన సంభాషణలు చేయుట, పఠన పాఠములు, విద్యనార్జించుట, విద్యాబోధన చేయుట, జీవితమును యజ్ఞముగా నిర్వర్తించుట జరుగుచున్నది. ఆ ప్రజ్ఞయే బృహస్పతి. రక్షణ చేయువారు సేనానాయకులు. వారిలో విక్రమించి విజయము సాధించు ప్రజ్ఞ పేరు స్కందుడు లేక కుమారస్వామి. దుష్టశక్తులపై విజృంభించి జయించి మనలను రక్షణము చేయువాడతడు. అతడే నేను. మానవునిలో అనేక స్థాయిల శరీరములు ఉన్నవి. ఆయా శరీరములలోని ద్రవ్యము సైన్యముగాను, శరీరములకు అధిపతి సేనానిగాను పెద్దలు వర్ణింతురు. ప్రాణమయ మనోమయాది పురుషులు సేనానులే. ఈ అన్ని శరీరములలోనూ గల శరీరము అను మొత్తమునకు అధిపతి స్కందుడు. అన్ని కోశములతో కూడిన శరీరము మొత్తము నాలోని భాగమే కనుక స్కందుడు నా విభూతియే. జలముల యందలి వాయువులకు ద్రవత్వమును కలిగించు ప్రజ్ఞ జలములకధిదేవత అనబడును. అతని వలననే వాయురూపులైన మిత్రావరుణులు జలత్వము పొంది మెరక నుండి పల్లమునకు ప్రవహించు ధర్మమును ఆర్జించుకొనిరి. ఈ జలాధిదేవత కారణముగా జలాశయములు ఏర్పడినవి. ఈ జలాశయములకన్నిటికీ ఆధారభూతమైన ప్రజ్ఞను సగరుడు అందురు. అతని వలన పుట్టినది సాగరము. ఎన్ని జలములు ప్రవేశించినను సాగరము పొంగదు. ఆవిరిగా ఎన్ని జలములు పోయినను అది చిక్కిపోదు. ఈ సాగరము నా విభూతియే. ఇట్లు అంతర్యామి శక్తియే బృహస్పతిగను, స్కందుడుగను, సగరుడుగను దిగివచ్చి పనిచేయుచున్నది. వీరు గ్రహలోకములలో బృహస్పతి, అంగారకుడు, చంద్రుడు అను దేహములలో పనిచేయుచున్నారని జ్యోతిశాస్త్ర విధులు వర్ణింతురు. వాక్కునకధిపతి బృహస్పతిగను, రక్షణమునకధిపతి అంగారకుడుగను, సాగరములకధిపతి చంద్రుడుగను పనిచేయుచుండును అనుట జ్యోతిశాస్త్ర నిర్వచనము. అవే ధర్మములను ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క పరిభాషలో చెప్పును. ఇన్నిటిలో అంతర్యామిగా తానే ఉన్నాడని తాత్పర్యము. మన రికార్డింగ్ నెంబర్ 73 అయిపోయింది. అలాగే విభూతి యోగంలో 24వ శ్లోకం 24th శ్లోకం కూడా అయిపోయింది.